డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇన్సిటు కన్జర్వేషన్ స్వస్థానీయ సంరక్షణ గురించి తెలుసుకుంటాం. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, ఇన్సిటు కన్జర్వేషన్ అండ్ ఎక్సిటు కన్జర్వేషన్. జీవ వైవిధ్య సంరక్షణ అనేది రెండు రకాలుగా ఉంటుంది. స్వస్థానీయ సంరక్షణ, పరస్థానీయ సంరక్షణ. In situ conservation is on-set conservation or the conservation of genetic resources or conservation of species in their natural habitat or natural ecosystem. జీవులను వాటి సహజ ఆవాసాలలో లేదా సహజ ఆవరణ వ్యవస్థలలో సంరక్షించే పద్ధతిని స్వస్థానీయ సంరక్షణ అంటారు. It is the process of protecting an endangered plant or animal species in its natural habitat, either by protecting or clearing up the habitat itself or by defending the species from predators. అంతరించిపోయే జాతులను వాటి యొక్క సహజ ఆవాసాలలో సంరక్షించే పద్ధతి ఈ స్వస్థానీయ సంరక్షణ పద్ధతి. వీటిని సంరక్షించడం కోసము వాటి సహజ ఆవాసాలను పరిశుద్ధం చేయడం లేదా ఈ అంతరించిపోయే జాతులను వాటి ప్రిడేటర్స్ నుంచి కాపాడడం ద్వారా వాటిని సంరక్షిస్తూ ఉంటారు. The protection and management of biodiversity through its in situ conservation involves certain specific areas which provide protection to biological diversity. మనము ఈ స్వస్థానీయ సంరక్షణ చేయడం కోసము సర్టన్ స్పెసిఫిక్ ఏరియాస్ని అలాట్ చేస్తారు. ఆ స్పేసెస్ ఏమేమంటే protected areas, national parks, wildlife sanctuaries, biosphere reserves. India has over 600 protected areas, which includes over 104 national parks, over 537 wildlife sanctuaries, and 18 biosphere reserves, and 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మన ఇండియాలో 600 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. అంటే సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్, సంరక్షిత ప్రాంతాలు. ది ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ బయోజియోగ్రాఫికల్ ఏరియాస్ వేర్ బయోలాజికల్ డైవర్సిటీ అలాంగ్ విత్ నేచురల్ అండ్ కల్చరల్ రిసోర్సెస్ ఆర్ ప్రొటెక్టెడ్, మెయింటైన్డ్ and managed through legal and administrative measures. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో జీవ వైవిధ్యాన్ని, ఆ జీవ భౌగోళిక ప్రదేశాలను మరియు సహజంగా ఉండే వాటి ఆవాసాలను, సాంస్కృతిక వనరులను, వీటినన్నింటినీ కూడా చట్టబద్ధంగా పరిపాలనాబద్ధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ది డిమార్కేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఈచ్ ఏరియా ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఫిజియోలాజికల్ కండిషన్. ప్రొటెక్టెడ్ ఏరియాని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే ఆ ఏరియాలో ఉండే క్లైమేట్ని, ఫిజియలాజికల్ కండిషన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని నిర్ణయిస్తారు. ఇన్ దీస్ ఏరియాస్ హంటింగ్, ఫైర్వుడ్ కలెక్షన్, టింబర్ హార్వెస్టింగ్ ఎక్సెట్రా ఆర్ ప్రొహిబిటెడ్. ఈ ఏరియాస్లో ఈ యాక్టివిటీస్ అంతా కూడా నిషేధించబడుతుంది. So that the wild plants and animals can grow and multiply freely without any hindrance.
ఈ వైల్డ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఈ మానవ జోక్యం అనేది ఏది ఉండదు కాబట్టి, ప్లస్ అవి వాటి సహజ ఆవాసాల్లోనే పెరుగుతున్నాయి కాబట్టి అవి చక్కగా పెరిగి వాటి యొక్క నెంబర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్, కోల్డ్ డిజర్ట్ లడక్, హాట్ డిజర్ట్ థార్, saline swamp area Sundarbans, tropical moist deciduous forest Western Ghats and Northeast. These are the protected, some of the protected areas. Second one is national parks, Jatiya Udyana Vanalu. A national park is an area which is strictly reserved for the protection of the wildlife and their natural habitat. నేషనల్ పార్క్స్ అనేటివి ఆ ఏరియా అంతా కూడా దేనికోసం యూజ్ చేసుకుంటారంటే వైల్డ్ లైఫ్ని మరియు వాటి ఆవాసాలని ప్రొటెక్ట్ చేసే ఏరియాగా నేషనల్ పార్క్స్ ఉంటాయి. The activities like forestry, grazing and cultivation are not permitted in these areas. ఈ నేషనల్ పార్క్స్లో కూడా హ్యూమన్ యాక్టివిటీస్కి ఈ యాక్టివిటీస్కి అంతా కూడా పర్మిట్ చేయరు. దేర్ బౌండరీస్ ఆర్ వెల్ మార్కెటెడ్ అండ్ సర్కమ్స్క్రైబ్. వాటి సరిహద్దులు కూడా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. దే ఆర్ యూజువలీ స్మాల్ రిజర్వ్స్ స్ప్రెడ్డింగ్ ఇన్ ఏ ఏరియా ఆఫ్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ టు 500 స్క్వేర్ కిలోమీటర్స్. ఇవి ఈ నేషనల్ పార్క్స్ అనేటివి ఎంత ఏరియాలో ఉండొచ్చు అంటే 100 స్క్వేర్ kilometers to 500 square kilometers. In national parks, the emphasis is on the preservation of a single plant or animal species. ఇక్కడ మెయిన్గా ఈ నేషనల్ పార్క్స్ ఉద్దేశం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ సింగిల్ ప్లాంట్ యానిమల్ స్పీసీస్ ఏదో ఒక్కదానికి ఒక ప్రాముఖ్యతనిచ్చి వాటిని ప్రిజర్వ్ చేస్తుంటాం, సంరక్షిస్తూ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, బాండీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, బయోలాజికల్ పార్క్ ఒరిస్సా, కార్బెట్ నేషనల్ పార్క్ నైనిటాల్, కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, హజారీబాగ్ నేషనల్ పార్క్ బీహార్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. A sanctuary is a protected area which is reserved for the conservation of only wild animals. Wildlife sanctuaries means వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇప్పటికేది ఇక్కడ వైల్డ్ యానిమల్స్ని సంరక్షిస్తూ ఉంటుంది. హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ హార్వెస్టింగ్ ఆఫ్ టింబర్స్, కలెక్టింగ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఎక్సెట్రా ఆర్ పర్మిటెడ్. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తారన్నమాట. ప్రైవేట్ ఓనర్షిప్ రైట్స్ ఆర్ అలౌడ్ యాజ్ లాంగ్ యాజ్ దే డు నాట్ ఇంటర్ఫియర్ విత్ వెల్ బీయింగ్ ఆఫ్ యానిమల్స్. ప్రైవేట్ యాజమాన్య చట్టాలను కూడా కొన్నిటిని ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో అలౌ చేస్తారు. బట్ ఇక్కడ యానిమల్స్కి ఏ హాని జరగకూడదు అనమాట. అంతవరకు ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా అలౌ చేస్తారు. కంట్రోల్డ్ బయోటిక్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ పర్మిటెడ్. ఇక్కడ మానవులను కూడా బయోటిక్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ ఆల్సో పర్మిటెడ్. ఎగ్జాంపుల్గా టూరిస్ట్ యాక్టివిటీని కూడా పర్మిట్ చేస్తారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో వైల్డ్ యానిమల్స్ని కన్జర్వ్ చేస్తుంటారు, హ్యూమన్ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తారు, ప్రైవేట్ ఓనర్షిప్ కూడా పర్మిట్ చేస్తారు, టూరిస్ట్ యాక్టివిటీని కూడా పర్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్లో ఇక్కడ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేర్ హ్యూమన్ పాపులేషన్ ఆల్సో ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ మనం ముందు చెప్పుకున్న 3 కన్జర్వేషన్ మెథడ్స్లో ఇక్కడ హ్యూమన్ పాపులేషన్ పార్ట్గా అనేది ఉండవు. బట్ ఇన్ బయోస్పియర్ రిజర్వ్స్లో
హ్యూమన్ పాపులేషన్ కూడా ఒక భాగంగా ఉంటుంది. హ్యూమన్ పాపులేషన్ కూడా ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగంగా ఉంటుంది. దే ఆర్ లార్జ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆఫ్ యూజువలీ మోర్ దెన్ 5,000 స్క్వేర్ కిలోమీటర్. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ చాలా లార్జ్ ఏరియాగా ఉంటాయి. మోర్ దాన్ 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఆ ఏరియా ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంటుంది. దీస్ ఆర్ సైంటిఫికలీ మేనేజ్డ్ అలవింగ్ ఓన్లీ ది టూరిస్ట్ టు విజిట్. ఈ ఏరియాలో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రము వీళ్ళకి అవకాశం ఇస్తారన్నమాట దాన్ని విజిట్ చేయడం. బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ 3 ఇంటర్ రిలేటెడ్ జోన్స్. ఇది మనం ముందే చెప్పుకున్నాం, చాలా లార్జ్ ఏరియాలో ఉంటుంది. ఏరియాని బయోస్పియర్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తే దీంట్లో మొత్తాన్ని 3 జోన్స్గా డివైడ్ చేస్తారు. ఈ 3 జోన్స్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. దీస్ 3 జోన్స్ ఆర్ కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ ట్రాన్సిషన్ జోన్. ఫస్ట్ వన్ ఈజ్ కోర్ జోన్. ఇట్ ఈస్ ది ఇన్నర్ జోన్. ఇట్ ఈస్ ది అన్డిస్టర్బ్డ్ అండ్ లీగల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా. కోర్ జోన్ ఇది మధ్యలో ఉంటుంది అన్నమాట, ఇన్నర్ లోపలగా ఉంటుంది, మధ్యలో సెంటర్ పార్ట్లో ఉంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ అన్డిస్టర్బ్డ్, దీంట్లో ఎలాంటి చర్యలు చేయరనమాట. అంటే ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్కి అలౌ చేయరు. లీగల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడ చట్టబద్ధంగా దీన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంటారు. బఫర్ జోన్. Buffer zone lies between core zone and transition zone. Some research and educational activities are permitted here. Buffer zone అనేది కోర్ జోన్కి ట్రాన్సిషన్ జోన్కి మధ్యలో ఉంటుంది. రీసెర్చ్ యాక్టివిటీస్ పర్మిట్ చేస్తారన్నమాట. థర్డ్ వన్ ఈజ్ ట్రాన్సిషన్ జోన్, అవుటర్ జోన్. ఇట్ ఈస్ ది outer most part of biosphere reserve. outermost. Here cropping, forestry, recreation, ఫిషరీ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. ఇక్కడ మనము ఈ ఏరియాలో ఫారెస్ట్ని పెంచుకోవచ్చు, రిక్రియేషన్కి, ఫిషరీకి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ట్రాన్సిషన్ జోన్లో అలౌ చేస్తారు. ఎగ్జాంపుల్ సిమ్లీపాల్ ఒరిస్సా, సుందర్బాన్ వెస్ట్ బెంగాల్, కన్హా ఎంపీ, కజిరంగా అస్సాం. మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ రిజర్వ్స్ is conservation, development, scientific research. Come to the advantages of in situ conservation. స్వస్థానీయ సంరక్షణ వల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయంటే ది ఫ్లోరా అండ్ ఫానా లివ్ ఇన్ నేచురల్ హ్యాబిటేట్స్ వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. ఇక్కడ ఫ్లోరా ఫానా అంతా కూడా వాటి సహజ ఆవాసాలలో మానవ జోక్యం లేకుండా చక్కగా పెరుగుతూ ఉంటుంది. ది లైఫ్ సైకిల్స్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్ ప్రోగ్రెసెస్ ఇన్ ఏ నేచురల్. ఈ జాతులన్నీ కూడా సహజ వాతావరణంలోనే, సహజ ఆవాసాల్లోనే పెరుగుతూ ఉండడం వల్ల అవి వాటి లైఫ్ సైకిల్స్ కానీ ఎవల్యూషన్ కానీ బాగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. In agriculture also, in situ conservation techniques are an effective way to improve, maintain and use traditional or native varieties of agricultural crops. ఇక్కడ ఈ అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా మనకు సాంప్రదాయకంగా ఉండేటివి స్థానిక రకాలను బాగా మెరుగుపరచడానికి, మెయింటైన్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి కూడా ఈ స్వస్థానీయ సంరక్షణ అనేది ఉపయోగపడుతూ ఉంది. ఇన్సిటు కన్జర్వేషన్ ప్రొవైడ్స్ ది రిక్వైర్డ్ గ్రీన్ కవర్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ బెనిఫిట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం ప్లాంట్స్ని చూసినట్టయితే వాటి సహజ వాతావరణంలోనే, ఆవాసాల్లోనే పెరుగుతున్నాయి కాబట్టి వాటిలో గ్రీన్ కవర్ బాగా చక్కగా బాగా పెరిగి గ్రీనరీ ఎక్కువగా పోవటం వల్ల మనకు ఈ ఎన్విరాన్మెంట్కి ఈ గ్రీన్ ప్లాంట్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు లభ్యమవుతుంది. ఇవి ఆల్రెడీ నోన్ ది ఎకోసిస్టమ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు లభిస్తాయి. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ టు మేనేజ్
and convenient way of conserving biological diversity. It is less expensive. ఇక్కడ సహజ వాతావరణంలో అవి ఎక్కడైతే పెరుగుతాయో ఆ అవసరంలోనే పెరుగుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువ ఖర్చు కాదు, ప్లస్ ఈజీ. వాటి సహజ ప్లేస్లోనే పెరుగుతున్నాయి కాబట్టి వాటి మనం మేనేజ్ చేయడం కూడా ఈజీ. అవి సహజంగా వాటి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో అవి అలాగే డీల్ చేస్తుంటాయి కాబట్టి వేరే వేరియేషన్స్ అట్లా ఏముండవు కాబట్టి ఈజీగా ఉంటుంది, మనకు కన్వీనియంట్గా ఉంటుంది. దీనివల్ల మనం ఈ బయలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, లెస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఈ ఇన్సిట్యూ కన్జర్వేషన్. It offers a way to conserve a large number of organisms simultaneously, known and unknown to us. ఇక్కడ లార్జ్ ఏరియాస్లో మనము వాటిని సంరక్షిస్తున్నాం కాబట్టి అవి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజం, మనము అనుకున్న వాటికన్నా ఎక్కువ ఆర్గానిజం, మనకు తెలిసినవి తెలియనటివి కూడా మనము సంరక్షించుకోవచ్చు ఈ పద్ధతిలో. ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది ఇండిజినస్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్. ఇంకా ఆ ప్రాంతాల్లో పెరిగే పీపుల్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఇన్సిటు కన్జర్వేషన్, స్వస్థానీయ సంరక్షణ గురించి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.